మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో రగడ రేగిన నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరగగా ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. అయినా బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు ఆగకపోవడంతో స్పీకర్ ఆ పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారంటూ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్. ఈరోజు సభలో సభ్యుల చర్చ అవసరం. చర్చ జరగాలి, మీనింగ్ఫుల్ డైలాగ్ జరగాలి, డిస్కషన్ జరగాలనే మా ప్రయత్నానికి అడ్డంగం కలిగిస్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఈరోజు మీ అనుమతితో స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ అండర్ సబ్ రూల్ 2 of Rule 340 of Assembly Rules. The following members named by the Honorable Speaker may be suspended from the House for 2 days till the end of this session. Adhyaksha Sri Anil Jadhav garu, Sri Tanneeru Harish Rao garu, Sri Guntakandla Jagdish Reddy garu, Sri Gangula Kamlakar garu, Sri Padi Kaushik Reddy garu, Sri Madhavaram Krishna Rao garu, శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, శ్రీమతి కోవా లక్ష్మి గారు, గూడెపు మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కొనికంటి మాణిక్రావు గారు, శ్రీ పద్మారావు గారు, శ్రీ చింత ప్రభాకర్ గారు, శ్రీ కొట్ట ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, శ్రీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, శ్రీమతి పట్టొల్ల సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు, శ్రీ కాలేరు వెంకటేష్ గారు, శ్రీ విజయుడు గారు, శ్రీ కేపీ వివేకానంద్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు. Motion moved. The question is that under sub rule 2 of Rule 340 of the Assembly Rules that the members named by the Speaker be suspended from the services of the House for 2 days. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the members named by the మైనింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో రగడ రేగిన నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరగగా ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ప్రభుత్వం ప్రతిసారి బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్ వర్గాన్ని గొంతు నొక్కేస్తుంది అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈ చర్య తర్వాత బీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? సభ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఇవాళ సభకు హాజరయ్యారో వారినందరూ కూడా సస్పెండ్ చేస్తూ ఈ 2 రోజుల పాటు, ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు కూడా సస్పెండ్ చేస్తూ కూడా స్పీకర్ ఇప్పటివరకే ప్రకటించారు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి విషయానికి సంబంధించి కూడా ఆ ఎథిక్స్ కమిటీకి కూడా పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని కూడా ఇస్తున్నట్టు కూడా ఇప్పటివరకు స్పీకర్ కూడా ప్రకటించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతుంది, ఏ విధంగా కూడా అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. గవర్నర్ కూడా కలవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు అయితే భావిస్తున్నారు. కాసేపట్లోనే తెలంగాణ భవన్లో కూడా ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇవాళ శాసనసభకు సంబంధించిన దానిపైన కూడా ఆ మంత్రి పొంగులేటికి సంబంధించినంత వరకు మాత్రం బర్తరఫ్ చేయాలంటూ కూడా ఉదయం నుంచి కూడా దాదాపు 3.5 గంటల పాటు కూడా శాసనసభలోనే నిల్చొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఆ నిరసన కూడా తెలిపారు. అదేవిధంగా సభలో కూడా ఆ ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి మాత్రం విచారణ చేపట్టాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం గవర్నర్ ఇప్పటివరకే అంటే స్పీకర్కు సంబంధించిన మాత్రం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇవాళ 3 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం గవర్నర్ కూడా కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. గవర్నర్ కలిసే సమయంలో మాత్రం ఇప్పటివరకే రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినందుకు మాత్రం ఏదైతే మైనింగ్ జరుగుతుందో వాటన్నిటిపైన కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే స్పీకర్ కూడా ఒక లెటర్ ఇచ్చింది. ఆ లెటర్లో మాత్రం దాదాపు రాష్ట్రంలో 19 స్కామ్లు కూడా జరిగాయంటూ కూడా స్పీకర్ కూడా ఒక లెటర్ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే
కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటే మొదటి నుంచి సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆ ఉదయం 9 గంటలకు గణపరికి రావడం, గణపరికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ ప్రజల సమస్యలపైన కూడా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ ప్రభుత్వానికి తెలిసే విధంగా కూడా ప్రతిరోజు నిరసన కార్యక్రమం కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఆ నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఆ పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్కు సంబంధించినందుకు మాత్రం తెలంగాణ ప్రజల తరఫున కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పేసి కూడా పదే చెప్తున్న సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ శాసనసభలో మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. స్పీకర్ మాత్రం మా గొంతు నొక్కే ఆ ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే పదే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ తాజా ఆ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం 2 రోజుల పాటు కూడా ఆ బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే ఆ ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్ కూడా బయలుదేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్న సమయంలో మాత్రం గతంలో పరిశీలిస్తే మాత్రం జయేశ్వర్ రెడ్డిని ఆ శాసనసభ నుంచి కూడా ఆ సెషన్ మొత్తానికి కూడా సస్పెండ్ చేశారు. తాజాగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని అటు కేసీఆర్ అదేవిధంగా మల్లారెడ్డి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ శాసనసభకు హాజరయ్యారో శాసనసభ హాజరైన అందరినీ కూడా ఇప్పటివరకే సస్పెండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతుందనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతుంది. ప్రజల పక్షాన మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ ప్రతినిత్యం కూడా ప్రశ్నిస్తున్న సమయంలో మాత్రం ఎందుకు సస్పెండ్ చేశారు, మంత్రికి సంబంధించిన మాత్రం మంత్రిని బర్తరఫ్ చేయాలి, అదేవిధంగా హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్న ఆ సందర్భంలో మాత్రం హౌస్ కమిటీ వేయకుండా కూడా కావాలనే బీఆర్ఎస్ సంబంధించినంత వరకు మాత్రం సభ్యులు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి సస్పెండ్ చేశారు అంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఈ తర్వాత మాత్రం బీఆర్ఎస్ ఎలాంటి కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతుంది, ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సభ ఎప్పుడైతే ఆ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి కూడా ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చేపడుతుంది. ప్రతిరోజు కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రజల సమస్యలను కూడా తీసుకెళ్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. తాజాగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే సస్పెండ్ చేశారు కాబట్టి సస్పెండ్ చేసిన నేపథ్యంలో మాత్రం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక పక్క ఆ స్పీకర్ కూడా ఇప్పటివరకే రాష్ట్రంలో జరిగిన స్కామ్లకు సంబంధించిన దానిపైన కూడా ఒక లెటర్ అయితే ఇచ్చారు కాబట్టి దీనిపైన కూడా ఏ విధంగా ఆ స్పీకర్ సంధించబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల మీడియా సమావేశం ఉంది కాబట్టి మీడియా సమావేశంలో ఎలాంటి అంశాలు కూడా వెల్లడి చెబుతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ఎక్కడైతే అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఆ లేవనెత్తితే మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ చేశారు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తుంది.